జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉందట. జిల్లాలో ఉన్న సీనియర్ జూనియర్ నేతలు సైతం అధ్యక్ష పదవుల కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఒకటే అని పైకి చెబుతున్నా లోలోన మాత్రం వర్గాల లొల్లి నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. మంత్రులు సైతం రంగంలోకి దిగి తమ వారికే పదవి దక్కేలా తెర వెనుక మంత్రాంగం నేర్పుతున్నారట. ఇంతకీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పీఠం రేసులో ఎవరున్నారు? ఖమ్మం నగర అధ్యక్షత కోసం పోటీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీల రేస్. ఖమ్మం జిల్లా అధ్యక్ష పీఠం కోసం పోటాపోటీ. ముగ్గురు మంత్రులు ఎంపీల అనుచరుల యత్నాలు. డీసీసీ ప్రెసిడెంట్ కు 6, నగర అధ్యక్ష పదవికి 10 మందితో ఢిల్లీకి లిస్ట్. ఎవరైనా మాకు ఓకే అంటూనే తెర వెనుక ఆశావాహుల పావులు. తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీల ప్రెసిడెంట్ల రేస్ రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అధిష్టానం కసరత్తు మొదలుపెట్టడంతో చైర్ ఎవరికి దక్కునో అన్న సస్పెన్స్ నడుస్తోంది. ఖమ్మం జిల్లా అధ్యక్ష పోస్టుకు భలే గిరాకీ ఉంది. జిల్లాకు చెందిన 3 మంత్రుల అనుచరులు, ఎంపీల సన్నిహితులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు 5 నియోజకవర్గాల నుంచి 56 మంది నాయకులు, అలాగే ఖమ్మం నగర అధ్యక్ష పదవికి 10 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారట. పార్టీ నియమ నిబంధనలకు లోబడి ఉన్న నాయకులకే పదవి ఇస్తామని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో డీసీసీ పదవికి 6, నగర అధ్యక్ష పదవికి 10 మందితో లిస్టు అధిష్టానానికి చేరిందట. 2 రోజుల్లో పదవీ బాధ్యుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్ర పర్యటించి స్థానికంగా బలం ఉన్న నేతలపై దృష్టి పెట్టారట. 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలనే డిమాండ్ మరోవైపు నుంచి వ్యక్తమవుతోందట. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శిబిరం నుంచి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నూతి సత్యనారాయణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచర వర్గం నుంచి కమర్తపు మురళి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి కొత్త సీతారాములు, సూతగాని జైపాల్లు ఉండగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గం నుంచి ఎండీ ముస్తఫా, సూరంపల్లి రామారావు, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి భర్త మట్టా దయానంద్, నాగండ్ల దీపక్ చౌదరి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, చోటా బాబాలు జిల్లా రేసులో ఉన్నారట. అలాగే ఖమ్మం టౌన్ అధ్యక్ష పదవికి కమర్తపు మురళి, నాగండ్ల దీపక్ చౌదరి, ఖాదర్ బాబా, రషీదులు పోటీలో నిలిచారట. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత తర్వాత మిగిలిన వారి లిస్టును అధిష్టానానికి ఏఐసీసీ పరిశీలకులు మహేంద్ర గత నెల 25నే పంపించారట. డీసీసీ ప్రెసిడెంట్ల బాధ్యతను పెంచేలా ఏఐసీసీ కీలక సంస్కరణలు తీసుకురావడంతో జిల్లాలో ఆ పదవికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పూర్తి అధికారాలు కట్టబెట్టడంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. అటు మంత్రులు, ఎంపీలు సైతం తమ అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉండగా ఇటు ఎమ్మెల్యేలు కూడా రేసులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ ప్రెసిడెంట్లదే కీ రోల్ కానుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో బలంగా ఉన్న సీనియర్, జూనియర్ నేతల నుంచి పోటీ నెలకొనగా సీనియర్ నాయకులకే పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాకు చెందిన 3 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు మహేంద్ర మంతనాలు జరిపిన అనంతరం నిష్పక్షపాతంగా అర్హత ఉన్నవారికి, పార్టీని ముందుకు తీసుకువెళ్లగలిగే వారికే బాధ్యతలు ఇస్తామనే సంకేతాలు ఇచ్చారట. జిల్లా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్న పార్టీ కోసం అందరూ ఒక్కతాటిపై నడిచేలా నేతలందరూ చర్యలు తీసుకోవాలని మహేంద్ర తెలిపారట. 4 వర్గాలుగా పాత, కొత్త నేతల కలయికగా ఉన్న ఖమ్మం జిల్లాలో డీసీసీ పదవి తమకే వస్తుందని ఆశావాహులంటుండగా అధిష్టానం నిర్ణయంపై సందిగ్ధత నెలకొందనే చర్చ నడుస్తోంది.